భారత ప్రజాయుద్ధ సంఘీభావ అంతర్జాతీయ కమిటీ జూలై 1న ప్రపంచ కగార్ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. దీనిపై భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ ముందుగా భారతదేశంలో సాగుతున్న ప్రజా పోరాటాల కోసం కృషి చేస్తున్న అంతర్జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. జనవరి 1న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ముదవెండి గ్రామంలో 6 నెలల అమాయక బాలికను పోలీసులు హత్య చేశారు. ఆ తర్వాత 8 నుంచి 10 రోజులకోసారి నిరంతరంగా కొత్త మానవహననం జరుగుతోంది. చీపురుబట్టి, కోర్చోలి, అపాటోలా, కాకూరు తాకమెట్ట, పిడియా, రేకవయ్య, గోబెల్లలో జరుగుతున్న నిరంతర మారణకాండల్లో స్త్రీ, పురుషులు, వృద్ధులు అనే తేడా లేకుండా గిరిజన యువకులు, రైతులు, విప్లవకారులు మూకుమ్మడిగా హతమవుతున్నారు. ఇవే కాకుండా వివిధ ఘటనల్లో యువకులను గణనీయ సంఖ్యలో హతమార్చడంతో పాటు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు అంటూ పోలీసులు కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓచకోత తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరస్తులైన పోలీసులను ప్రశంసించడం ద్వారా ఎన్కౌంటర్లను సమర్థిస్తున్నారు. నరేంద్ర మోడీ పాలనలోనే మావోయిస్టు రహిత భారతదేశంగా మారుతుందని కూడా ప్రకటిస్తున్నారు. అమిత్ షా చేసిన ప్రతి తప్పుడు ప్రకటనను బాధిత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారు జరుగుతున్న పోలీసు నేరాలను ప్రపంచానికి ధైర్యంగా, నిజాయితీగా వివరిస్తున్నారు. వీరితో పాటు జర్నలిస్టులు, యూట్యూబర్లు, సామాజిక కార్యకర్తలు వాస్తవాలతో కూడిన క్షేత్రస్థాయి నివేదికలను బహిర్గతం చేస్తున్నారు. మరోవైపు విశాల ప్రజానీకం, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు నిలుస్తున్నారు. అంతర్జాతీయంగా అణచివేయబడిన ప్రజలు ఈ శక్తుల పట్ల తమ సోదరభావాన్ని హృదయపూర్వకంగా వ్యక్తం చేస్తున్నారు. శ్రామిక ప్రజల్లో వర్గపోరాట దృక్పథం, సోదరభావంతో పాటు సామ్రాజ్యవాద, కార్పొరేట్ వ్యతిరేక ప్రజా పోరాటాల కెరటం మరింత ఉధృతం కావాలి. వారు ఎన్ని ఫాసిస్ట్ సరిహద్దు సైనిక ఆపరేషన్లు చేసినా, ఎన్ని మారణకాండలు చేసినా అంతిమంగా ఇక్కడ కూడా ప్రజలు విజయం సాధిస్తారనే సత్యాన్ని చరిత్ర రుజువు చేస్తున్నది. అభయ్, అధికార ప్రతినిధి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్.